I think I'll talk. But one complaint, ఇందులో చాలా వరకు సుకుమార్ సార్కి నేను కంప్లైంట్ చేస్తూ వచ్చాను దట్ నేను రామ్ చరణ్ ఇస్ మై ఫేవరెట్ యాక్టర్ అండ్ ఆయనతో నేను అత్త అని పిలిపించుకోనంటే చాలా చాలా ఎలాగో ఒకసారి రంగంలోకి దిగిన తర్వాత ఆ రంగమ్మత్తలా నేను వేసుకోవడం నేనే కాదు రామలక్ష్మి చిట్టిబాబు ఎవరైనా కూడా ఉన్నంత వరకు తెలియలేదు బట్ షూటింగ్ అయిపోయిన తర్వాత నేను చెర్రీ సార్కి కూడా మా ప్రొడ్యూసర్ వాళ్ళు కూడా చెప్పాను నేను ఫోన్ చేసి అదేంటి ఏం చెప్పకుండా ఫేర్వెల్ లాంటివి లేకుండా అప్పుడే ఫినిష్ చేస్తారు ఐఎమ్ మిస్సింగ్ మై గెటప్ ఐఎమ్ మిస్సింగ్ మన ఊరు రంగస్థలం బూత్ బంగ్లాలో సో అందరూ చూసారా డిడ్ యూ సీ విలేజ్ అంతా ఎంత దిస్ ఇస్ వై వీ స్పెండ్ ద లాస్ట్ 1 year ఆల్మోస్ట్ కదా సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఈరోజు ఇక్కడ ఇలా కలవడం యా నా కంప్లైంట్ ఏంటంటే ఐఎమ్ జస్ట్ నాట్ అ గ్లామర్ పార్ట్ ఇన్ ద ఫిల్మ్ నాకు చాలా చాలా బేసిక్లీ నేను టెలివిజన్లో చేయాల్సిన కోత పనులన్నీ చేస్తుంటాను కాబట్టి సినిమాల విషయానికి వచ్చేసరికి చాలా చాలా జాగ్రత్తగా గుర్తుండిపోయేవే చేయాలనుకున్నా బట్ రంగస్థలంలో నేనని కాదు రంగమ్మత్త అనే క్యారెక్టర్ రంగమ్మత్త అనే క్యారెక్టర్ ఇండస్ట్రీలో నిలిచిపోతుంది సార్ అలా డిజైన్ చేశారు కదా మీరు ఎంత ఓకే నేనేం మాట్లాడను సో యా సో ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ దట్ ఐ హ్యావ్ ఎంత సార్ చెప్పినట్టు ఇన్ని ఆడిషన్స్ తర్వాత నేను ఇందులో యాప్ట్గా అయ్యాను ఒక సీన్ తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చిందన్న నాకు రియలీ బిగ్ కాంప్లిమెంట్స్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ రంగస్థలం సినిమా తర్వాత ఇలాంటి సినిమాలు మళ్ళీ ప్రయత్నాలు చేయొచ్చు బట్ డెఫినెట్లీ ఇలా అయితే ఉండదు ఈ ప్రొడ్యూసర్స్ ఉండరు ఈ డైరెక్టర్ ఉండరు ఈ టీం ఉండదు సో ఇట్ విల్ డెఫినెట్లీ నా భూతో నా భవిష్యత్ రంగస్థలం ఫర్ షూర్ నేనే డబ్బింగ్ చెప్పాను యా నేనే చెప్పాను తోటసింగ్ గారు ఐ మీన్ చాలా పర్టికులర్గా మా ముగ్గురు రైటర్స్ అండ్ ఏడీస్ వాళ్ళందరూ పర్టికులర్గా కూర్చొని చెప్పించారు ఐ హోప్ ఐ హ్యావ్ డన్ జస్టిస్ టు ద క్యారెక్టర్ మీరు చూసి ఇంకా చెప్పాలి థ్యాంక్స్ మీట్లో ఐ థ్యాంక్ ఎవ్రీవన్ బట్ రైట్ నౌ థియేటర్స్లో చూడండి బోల్డ్ అని థియేటర్స్లో రిలీజ్ అవుతుంది బోల్డ్ అని షోస్ పెడుతున్నారు సో మ్యాక్సిమం టైమ్స్ మీరు ఎన్నిసార్లు చూసినా తనివి తీరకుండా ఉంటుందని మాత్రం నేను తప్పకుండా చెప్తాను ఫర్ షూర్ ఐ ప్రామిస్ ఆల్ ఆఫ్ యూ విల్ వాచ్ మోర్ దెన్ ట్వైస్ ఈ సినిమా సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ రేపు రంగస్థలం మనం ఏమన్నా రంగస్థల అది రంగస్థల ఒక్కో వ్యక్తికి ఒక్కో కథ సో రంగస్థల నటులేనా మేమంతా పావులు మా అందరినీ రేపు థియేటర్లో కలుసుకోండి సీ ఆల్ దే ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి